హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. పిల్లలిద్దరూ నిద్రపోయాక చందు తన బెడ్ మీద వాలి గాయత్రికి ఫోన్ చేస్తుంది. రోజంతా పడ్డ అలసట అంతా ఆ స్నేహితురాలతో మాట్లాడితేనే తీరుతుందని ఆమె నమ్మకం. చందు కాల్ చెయ్యగానే, హలో చందు, ఇప్పుడే ఖాళీ అయ్యావా? పిల్లలు నిద్రపోయారా అంటుంది గాయత్రి. ఆ, ఇప్పుడే పడుకున్నారు గాయత్రి. వాళ్లతో ఆడుకుని హోంవర్క్ చేయించేసరికి టైం తెలియలేదు. నువ్వు ఏం చేస్తున్నావు? తిన్నావా అంటుంది చందు. తినేశాను చందు. నీ గురించి ఆలోచిస్తున్నాను. చందు, ఎలా ఉంది ఆఫీస్? ఈరోజు ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా ఏంటి అంటుంది గాయత్రి. అబ్బే, అదేం లేదు గాయత్రి. ఆఫీసులో అందరూ చాలా పద్ధతిగా ఉంటున్నారు. నా పని నేను చేసుకుంటుంటే మధ్యలో వచ్చి హెల్ప్ కూడా చేస్తున్నారు. నిజంగా నా జీవితంలో ఇదొక పెద్ద ఊరట. ఇంత మంచి ఆఫీసు, ఇంత మంచి మనుషుల ఉంటారని నేను అస్సలు ఊహించలేదు అంటుంది చందు. అదే నేను చెప్పేది. నువ్వు భయం వదిలేస్తే నీకు అన్నీ మంచి జరుగుతాయి. నీ టాలెంట్కి తగ్గ ఉద్యోగం దొరికింది. శాలరీ కూడా బాగుంది కదా. ఇక నీకు దిగులేముంది అంటుంది గాయత్రి. సరే కానీ పిల్లలేమంటున్నారు? నువ్వు ఆఫీస్కు వెళ్తుంటే వాళ్ళు ఏమైనా మారం చేస్తున్నారా అంటుంది గాయత్రి. ఆ, మొదట్లో కొంచెం ఇద్దరు ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు అలవాటైంది గాయత్రి. అమ్మ ఆఫీస్కి వెళ్తేనే మాకు మంచి చాక్లెట్లు, బొమ్మలు వస్తాయని వాళ్ళే ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. వాళ్ళ నవ్వులు చూస్తుంటే నా కష్టమంతా మర్చిపోతున్నాను అంటుంది చందు. చూడు చందు, గతం గురించి అస్సలు ఆలోచించకు. ఆ సూర్యగాడి గురించి కానీ, ఆ విడాకులు గొడవ గురించి కానీ ఇక నీ మనసులోకి రానివ్వకు. నీకంటూ ఒక ప్రపంచం ఉంది. నీ కోసం ఒక మంచి భవిష్యత్తు ఉంది అంటుంది గాయత్రి. అవును గాయత్రి, నువ్వు ఉండబట్టే నేను ఈరోజు ఇంత ధైర్యంగా ఉన్నాను గాయత్రి. నువ్వు, నవీన్ నాకు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ దేవుడు మీకు ఎప్పుడూ మంచే చేయాలి అంటుంది. చందు మాటలకు గాయత్రి నవ్వుతూ, చాల్లే ఆపు, మన మధ్య ఈ థ్యాంక్స్లు మొక్కులు ఏంటి? సరే, రేపు ఆఫీస్కి టైంకి వెళ్ళాలి కదా, త్వరగా పడుకో, గుడ్ నైట్ అంటుంది గాయత్రి. ఆ, గాయత్రి, నువ్వు కూడా స్కూల్కి వెళ్ళాలి కదా, గుడ్ నైట్ అంటుంది చందు. చందు ఫోన్ పెట్టేశాక గాయత్రి తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. చందుతో అసలు చెప్పవద్దని సూర్య చెప్పాడని నేను నిజాన్ని దాస్తున్నాను. కానీ ఈ నిజం చందుని ఎంతలా వేధిస్తుందో నాకు కనిపిస్తుంది. సూర్య ఏమో ఆమె ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటున్నాడు. కానీ ప్రాణం కంటే ఆత్మగౌరవం ఎక్కువ కాదు కదా. తన చుట్టూ ఉన్నదంతా సూర్య అని తెలియక చందు ఎంతలా తల్లడిల్లిపోతుందో. ఇక ఆలస్యం చేయకూడదు. సూర్యకు కోపం వచ్చినా పర్వాలేదు, చందుకి నిజం చెప్పేయాలి. తన ఆఫీస్ ఎండి మరెవరో కాదు, తను ప్రాణంగా ప్రేమించిన తన సూర్యనే అని తెలిస్తే చందు కళ్ళల్లో ఆనందం చూడాలని ఉంది అనుకుంటుంది. గాయత్రి వెంటనే ప్రక్కనే బెడ్పై ఉన్న ఫోన్ను తీసుకుని చందుకి మళ్ళీ కాల్ చేయడానికి సిద్ధపడుతుంది. కానీ ఆగి, వద్దు, ఫోన్లో చెబితే ఈ విషయం బాగుండదు. ఎల్లుండి ఎలాగూ సండే కదా, చందు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోబెట్టి అంతా చెప్పేస్తాను. సూర్య ఎందుకు ఇలా చేస్తున్నాడో కూడా వివరంగా చెబుతాను అని అనుకుంటుంది. ఆదివారం రానే వస్తుంది. గాయత్రి అసలు ఆగలేకపోతుంది. సూర్య ఆవేదన ఒకవైపు, చందు అయోమయం మరోవైపు. మధ్యలో నేను ఈ నిజాన్ని మోయలేకపోతున్నాను
అని నిర్ణయించుకుని చందు ఇంటికి బయలుదేరుతుంది. చందు అప్పుడే చిన్ను బంటులకు స్నానం చేయించి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. చందు ఇంటికి వెళ్ళిన గాయత్రి ముఖం చాలా సీరియస్గా ఉండటం చూసి చందు ఆశ్చర్యపోతుంది. ఏంటి గాయత్రి, అంతా బాగానే ఉందా? ఎంత సండే అయితే మాత్రం ఎంత పొద్దున్నే వచ్చావు? ఎప్పుడు సూర్యుడు అస్తమించే టైంలో వచ్చేదానివి, ఈరోజేంటి సూర్యోదయం కాకుండానే వచ్చేశావు? అంతా బాగానే ఉంది కదా అంటుంది చందు. గాయత్రి వెంటనే చందు చేతిని పట్టుకుని, చందు, నీతో ఒక విషయం చెప్పాలి, ఇటురా, ఇలా కూర్చో. ఇది తెలిస్తే నువ్వు నన్ను తిట్టుకుంటావో సంతోషిస్తావో నాకు తెలియదు, కానీ ఇది దాచటం నా వల్ల కావటం లేదు అంటుంది. చందు పిల్లలకు తినిపించటం ఆపి కంగారుగా, ఏంటది, అంత సీరియస్ విషయంనా? అయినా ముందు నువ్వు చెబితే నేను తిట్టాలో సంతోషించాలో తర్వాత చెబుతాను అంటుంది చందు. గాయత్రి తన గొంతును సవరించుకుని, చందు, నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ ఎండి, నువ్వు పనిచేసే ఆఫీస్కి ఓనర్ ఎవరో తెలుసా? అతను మరెవరో కాదు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.